అను అను బా తొందర బయటికి రా. అను నీకు తెలుసు కదా నువ్వు నాకు ఎదురు రాని నేను ఆఫీస్ పోనని రోజు చెప్పాలా నీకు? బా మీతోటి ఇది ఒక్కటి పడైంది. సరే ఎదురొచ్చే. అవునాను ఏంది ఇవాళ ఇంత అందంగా రెడీ అయినావు? నువ్వు ఇంత అందంగా రెడీ అయితే నేను ఆఫీస్ వెళ్ళాలా వద్దా? పోనీ ఇవాళ ఇంట్లోనే ఉండనా? అబ్బా ఇప్పుడా? నీకు కొంచెమైనా సిగ్గులేదు? అది కాదను, నాకు ఆఫీస్కి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఇప్పుడైతే మీరు ఆఫీస్కి వెళ్ళండి, సాయంత్రం వచ్చాక చూసుకుందాం. అంతే అంటావా? మీరెప్పుడు ఇంతే. సరే ఒక ఫోటో తీస్తాను. ఓకే ఇక చూడు ఎంత సూపర్ గా వచ్చిందో, నువ్వు ఎంత అందంగా ఉన్నావు చూడు. సరే ఈ ఫోటోని మన ఫోన్ లో ఫేస్బుక్ లో పెట్టేస్తా. ఎందుకు ఏమైంది? నాకు సోషల్ మీడియా నచ్చదు, వద్దు. ఇగో నువ్వు ఎంత అందంగా ఉన్నావో అందరికి తెలవాలా వద్దా? ప్రపంచానికి కూడా తెలవాలి. అందరికి తెలియని అవసరం లేదు, మన ఫోన్ లో ఉంటే చాలు. ఫోన్ లో ఉంటే ఫోన్ మార్చామనుకో అది డిలీట్ అయిపోద్ది. అదే సోషల్ మీడియాలో పెట్టామనుకో ఎక్కడికి పోదు. అట్లాగే రేపు పొద్దున మనకు పిల్లలు పుట్టారనుకో, నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావు, మీ అమ్మ ఎంత అందంగా ఉన్నది అని పిల్లలకు చూపెట్టాలా వద్దా? సోషల్ మీడియాలో అయితే భద్రంగా ఉంటాయి. వద్దండి, ఏం కాదు, అర్థం చేసుకోండి. ఇవాళ రేపు నా రోజులు బాగాలేవు. సోషల్ మీడియాలో ఫేస్బుక్ అని పెట్టుకొని మొత్తం అది ఇది అని ఏదో నాకు తెలియదు అవన్నీ వచ్చి మొత్తం గందరగోళం చేస్తున్నారు. మనకు సోషల్ మీడియాలో వద్దండి. అను నువ్వెందుకు భయపడతావు చెప్పు? నేను పెట్టేది మన ఫేస్బుక్ లోనే, అంటే మనకు తెలిసిన వాళ్ళు మాత్రమే, లేకపోతే ఇంకొంతమంది ఎక్కువ మంది చూస్తారు. మన ఫేస్బుక్ మీ అయ్యే ఫేస్బుక్. అలా కాదురా, నువ్వు ఎంత అందంగా ఉన్నావో ప్రపంచానికి తెలియద్దా? అట్లాగే మన ఇద్దరం ఎంత సంతోషంగా ఉన్నావో అందరికి తెలియాలా వద్దా? బా మనం హ్యాపీగా ఉన్నామని మనకు తెలిస్తే చాలండి, మీడియాకి ఎందుకు? మీడియా కాదురా, ఇలాంటివన్నీ మనం ఇప్పుడు భద్రపరుచుకుంటే రేపు పెద్దోళ్ళమైన తర్వాత అరే ఆ ఏజ్ లో మనం ఇంత సంతోషంగా ఉన్నామా అని జ్ఞాపకాలు చేసుకొని ఆనందంగా ఉండొచ్చు. అందుకోసమే పెడుతున్నా. సరే ఇగో ఇప్పుడే పెట్టేస్తున్నా చూడు. ఇగో ఎంత అందంగా వచ్చింది చూడు. సరే పెట్టేసిన అయిపోయింది. చూడు ఎంత బాగుందో. సరేనా? సరే నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, నువ్వు సాయంత్రం రెడీగా ఉండు. సరేనా? బాయ్. హలో ఎమ్మెల్యే సాబ్ నమస్తే, నేను కనపర్తి శ్రీనివాసుని మాట్లాడుతున్నా. ఎమ్మెల్యే గారు ఒకటి చెప్తాను, మున్సిపాలిటీకి మా తరపున వచ్చే అన్నీ మీకు వస్తున్నాయి, నాకు మాత్రం ఆ రోడ్డు కాంటాక్ట్ కావాలి. ఇంకో విషయం లేదు దాంట్లో, ఎవడన్నా ఉండనాయా, వాడు 100 ఇస్తే నేను 1000 ఇస్తా, వాడు 1000 ఇస్తే నేను 10,000 ఇస్తా, వాడు 10,000 ఇస్తే నేను 1,00,000 రూపాయలు ఇస్తా. పైసలు అక్కడ కాంప్రమైజేషన్ లేదు. ఆ రోడ్కు సంబంధించిన కాంట్రాక్టర్ మొత్తం నాకే కావాలి, ఇది ఈ గణపతి సీన్కే కావాలి. ఇంకొకటి చెప్తున్నా గుర్తుంచుకోండి ఎమ్మెల్యే గారు, మీరు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా మీ ఖర్చులన్నీ కూడా నేనే పెట్టినా. 5 కోట్లు ఇచ్చినా మర్చిపోయిందా? ఆ కృతజ్ఞత మీకున్నట్టయితే మున్సిపల్ లోపల వచ్చే ప్రతి కాంట్రాక్ట్ నాకే కావాలి, ముఖ్యంగా ఈ రోడ్డుది మాత్రం నాకే కావాలి. వేరే ఆర్గ్యుమెంట్స్ లేదు. మావాడు వస్తాడు, డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడు, తీసుకోండి. మీరు అన్నదానికంటే ఎక్కువ ఇస్తానండి ఎమ్మెల్యే గారు. మీరు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి, ఎన్నైనా ఇస్తా. ఓకేనా? రైట్. ఎమ్మెల్యే గారిది అయిపోయింది. ఏమున్నాడు వదలని, నిన్ను వదలా. వీళ్ళు చూస్తే మున్సిపల్లో చేసే విజయగాని లెక్కున్నాడు.
దొరికినవరా విజయ్గా రేయ్. కానీ వీనికి ఇంత అందమైన పెళ్ళావా? ఏయ్ విజయ్గా, నీ పెళ్ళ మీద కన్ను పడ్డది, నిన్ను ఇడిచిపెట్టా, నీ పెళ్ళాన్ని కూడా ఇడిచిపెట్టరా? ఏం తీసుకొచ్చినవరా నీ పెళ్ళాన్ని? భలే దొరికినవరా విజయ్గా. వీని పెళ్ళ నంబర్ నాకు కావాలి. వీని పెళ్ళ నంబర్ కావాలంటే హ, ఆ, అది ఉంది కదా గీత, దానికి ఫోన్ చేస్తే దాని దగ్గర ఉంటుంది. చేద్దాం, ఫోన్ చేద్దాం, గీతకు ఫోన్ చేద్దాం. హలో గీత. హలో శ్రీనివాస్ గారు, నమస్తే సార్. నమస్తే గీత, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. చాలా రోజులైంది. అవును సార్, మీరు వస్తలేరు కదా మున్సిపాలిటీ. సారేందే సారు. ఏయ్, నేను నీకు ఒక బాధ్యత చెప్తున్నాను ఇప్పుడు. ఏంటి సార్? మున్సిపాల్లో విజయ్ అనేటోడు పనిచేస్తాడు, అవును సార్. తెలుసు కదా? తెలుసు సార్. వాని పెళ్ళావు నాకు కావాలి. వాని పెళ్ళావు నంబర్ నాకు కావాలి. ఓకే సార్, నేను కనుక్కొని చెప్తాను. కనుక్కొని తోలు తోటకూర అన్న డైలాగులు నాకు అవసరం లేదు. ఇమీడియట్లీ 1 hour లోపు వాని పెళ్ళ నంబర్ నా దగ్గర ఉండాలి. ఓకే సార్, పంపిస్తాను. నీకేం కావాలి? ఎంత కావాలి? పడేస్తా. విజయ్గా, నీ పెళ్ళ నంబర్ వచ్చింది. హలో, హలో, బాగున్నారా? ఎవరు మీరు? నేనెవరో నీకు తెలియదు కానీ నువ్వు నాకు బాగా తెలుసు. నువ్వెంతగా నాకు తెలుసో తెలుసా? నీ బాడీ లోపల ఎక్కడెక్కడ ఏమేమి పుట్టుమచ్చలు ఉన్నాయో అవన్నీ కూడా నాకు తెలుసు. అంత లోతుగా తెలుసా? ఎవర్రా నువ్వు? ఆ, ఫోన్ చేసి పుట్టుమచ్చలు అది ఇది అన్నట్టున్నా. అప్పుడే టెన్షన్ పడకమ్మా. నీకొక ముఖ్యమైన విషయం చెప్తాను. అప్పటిదాకా ఓపిక ఉంటు బంగారం. ఏంటిది అది? ఒక్కసారి నీ ఫోను చేతిలో పట్టుకొని వాట్సాప్ ఓపెన్ చేసి నేను ఒక ఫోటో పంపిన బంగారం ఒక్కసారి చూడు. అసలు ఎవర్రా నువ్వు? నేను నీ మాట ఎందుకు నమ్మాలి? నేను నీ మాట ఎందుకు వినాలి? ఫస్ట్ అయితే ఆ ఫోటో చూడు. అసలు నువ్వెవర్రా? నువ్వు చెప్పితే నేను ఎందుకు వినాలి? నా పుట్టుమచ్చల గురించి నీకెందుకు? అసలు నువ్వెవర్రా? నువ్వు చెప్పితే నేనెందుకు వాట్సాప్ ఓపెన్ చేయాలి? అసలు నేనెందుకు చూడాలి? ఫస్ట్ అయితే ఒకసారి ఆ ఫోటో చూడు. చూడు 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 చూడు. ఆ ఫోటో చూసిన తర్వాత చెప్పు. హలో, ఎలా ఉంది ఫోటో? కనిపించిందా? లైటింగ్ అవన్నీ సరిపోయినాయా? కింది నుంచి పైదాకా అసలు ఎవరు ఎవరు మీరు? అది కాదు, అది నువ్వే 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 నువ్వే. అది నేను కాదు. అసలు అసలు నాకేం చెప్పాలి కూడా నాకు అర్థం కావట్లేదు. నువ్వు టెన్షన్ పడకు, టెన్షన్ పడకు, టెన్షన్. కూల్ 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 కూల్. నేను నీ నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసేది ఏంటంటే జస్ట్ నీ ఫ్రెండ్షిప్. అప్పుడప్పుడు లైట్ గా ఇలా కాల్ చేస్తా, నువ్వు స్మూత్ గా నాతో మాట్లాడాలి, అంతే అంతే. అసలు నువ్వు ఎవర్రా? నువ్వు నాకెందుకు ఇలాంటి ఫొటోస్ పంపుతున్నావు? అసలు అసలు నేను కాదు. ఇలాంటి మా ఫ్యామిలీ చూస్తే ఏమైతుంది? అసలు ఎవరు నువ్వు? నాకు హలో 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 హలో. ఇప్పటిదాకా స్మూత్ గా మాట్లాడిన బేబీ, నువ్వు ఎక్కువ ఫైర్ అయినావు అనుకో, ఈ ఫోటో ఫస్ట్ నీ మొగడు అదే విజయ్ గారికి పంపిస్తా. దాని తర్వాత
మీ అమ్మకు మీ అయ్యకు, దాని తర్వాత నీ మల్టీపర్పస్ వీడియోలు ఉంటాయి చూసావా, ఏంటి వాట్సాప్ గ్రూపులు వేరే, అన్ని గ్రూపులలో నీ ఫోటో ఉంటుంది. ఇంకా పోతే సోషల్ మీడియా ఎన్నిట్లలో నిన్ను ఆడుకుంటా. కానీ ఒకటే గుర్తుంచుకో, ఇవన్నీ చేస్తే ఎవరి పరువు పోతుంది? నాది కాదు, నీ పరువు పోతుంది. అందుకే కామ్గా నాతోటి అప్పుడప్పుడు మాట్లాడాలి డార్లింగ్. హలో 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 హలో, ఏంటి మాట్లాడతలేవు? హలో, నువ్వు ఏడుస్తుంటే కూడా ఎంత రొమాంటిక్ గా ఉందే నీ వాయిస్. అసలు ఎవరు నువ్వు? నీకు ఏం కావాలరా? ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? ఇప్పుడు వచ్చావే దానికి. నీకేం కావాలి అన్నావు కదా, నాకు ఇప్పుడే పెద్ద పెద్ద కోరికలు లేవే. నీ కోకిల లాంటి గొంతుతోటి అప్పుడప్పుడు నాతో మాట్లాడాలి. అప్పుడప్పుడు నేను ఫోన్ చేస్తాను, అప్పుడప్పుడు నువ్వు కూడా మాట్లాడాలి. నేను నీకు మెసేజ్లు చేస్తాను, ఆ మెసేజ్లకి నాకు అందంగా రిప్లై ఇవ్వాలి. ఒక ఆర్ట్ షేప్, ఒక పూల గుత్తి కూడా నాకు రావాలి. ఏమంటావు డార్లింగ్? అలా నాతో ఫ్రెండ్షిప్ చెయ్యి చాలు. నాకు పెళ్ళి అయిపోయింది, నేను ఏ ఫ్రెండ్షిప్ చేయలేను. ప్లీజ్ నన్ను వదిలే. ఇలాంటివి నాకు పెట్టుకు. ఫొటోస్ పెడితే నాకు ప్రాబ్లం వస్తుంది. నాకు పెళ్ళి అయిపోయింది. ఏంటి పెళ్ళయిందా? అబ్బా, నాకు ఇంకా ఇష్టం. నాకు పెళ్ళైన వాళ్ళే కావాలి. పెళ్ళైన వాళ్ళతోటి బాగా సరదాగా మాట్లాడాలి. నేను మాట్లాడలేను. నాకు పెళ్ళి అయిపోయింది. నాకు భర్త ఉన్నాడు, మంచి సంసారం ఉంది, మా ఫ్యామిలీ ఉంది. ఏయ్, ఏయ్, ఏయ్. నాతో మాట్లాడమన్నందుకే ఇంత బిల్లవిస్తున్నావా? నీకు పంపిన ఫోటోను మొత్తం మందికి పంపిస్తే కాదు, పంపించి నా దగ్గర పండే అంటే అప్పుడేం చేస్తావే? ఏం చేస్తావు? అందుకే నేను చెప్పింది చెప్పి నాతో ఫ్రెండ్షిప్ చెయ్యి, అంతే. నన్ను ఇప్పుడే నీ ఫోటో అందరికి పంపిస్తా. వద్దు, అలా చేయకు. నా పరువు పోతుంది కదా కదా కదా. అందుకే నాతో ఫ్రెండ్షిప్ చేయి, నాతో మాట్లాడు, నా మెసేజ్లకు రిప్లై. ప్రేమతో చెప్తున్నానే. గుర్తుంచుకో, నాతో ఫ్రెండ్షిప్ చేయి, అంతే. సరే సరే. అను 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 అను, తొందరగా ఇటు రా అను. ఇటు రమ్మంటుంటే రా అను. ఇవాళ పొద్దున నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నువ్వు లక్ష్మీదేవిలా అందంగా రెడీ అయ్యి నాకు ఎదురొచ్చావా? నేను ఆఫీస్కి వెళ్ళగానే నాకు ప్రమోషన్ వచ్చింది, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను. రియల్లీ నువ్వు లక్కీ చామ్. నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు అన్ని అదృష్టాలు కలిసి వస్తున్నాయి తెలుసా. చాలా సంతోషం అండి. ఆ దేవుడి దయ వల్ల మనకంతా మంచిగా జరుగుతుంది. మంచి జరగాలని కోరుకుంటుంది. ఉండండి, నేను స్వీట్ చేసుకొస్తాను. అను, స్వీట్ కూడా చెయ్యి. కాకపోతే మనం ఇంత హ్యాపీ మూమెంట్ లో ఉన్నాం కదా, ప్రమోషన్ కూడా వచ్చింది కదా, దోస్తులందరికీ చెప్పి చిన్న పార్టీ చేసుకుంటాం. నువ్వు మాత్రం ఏమనొద్దు మరి. ప్రమోషన్ వచ్చింది కదా, నువ్వు అందరికి చెప్పాలా వద్దా? అంటే అందరూ మన ఇంటికి రావడము. మరి అదే కదా, వాళ్ళందరూ మన ఇంటికి వస్తారు, చిన్న మందు పార్టీ ఉంటది. నువ్వేమన్నంటేనే అను మన హ్యాపీ మూమెంట్స్ పక్క వాళ్ళతో షేర్ చేసుకోవాలి కదా. బయట చేసుకోవచ్చు కదా, ఇంట్లో ఎందుకు? మనం ఎప్పుడు బయట చేసుకునేది కదా. నువ్వు ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఒక్కసారికి మన ఇంట్లో చేసుకున్నాం. ఇట్లాంటి ఈ పార్టీలే మన కొంపలు ముంచుతాయి. ఇంకోసారి ఎప్పుడు అడగనాను. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకే మా ఫ్రెండ్స్ అందరితో కూడా నా ఆనందాన్ని చేంజ్ చేసుకోవాలని ఇక్కడ చెప్తున్నా. అను ప్లీజ్ అను, ఒక్కసారికే నా బంగారు కదా.
ప్లీజ్ అను. అబ్బా, ఈ బుజ్జకం చెల్లకేమీ ఏం తక్కువ లేదు. అలా కాదను. సరే నీ ఇష్టం ఉన్నది చేసుకోపో. నా బంగారం. రేయ్ అరే రాజీవ్, ఆఫీస్లో నాకు ఇవాళ ప్రమోషన్ వచ్చిందిరా. దానికోసం మనందరికి, మన ఫ్రెండ్స్ అందరికి ఇవాళ మా ఇంట్లోనే పార్టీ ఇద్దాం అనుకుంటాను రా. నువ్వు, మన సురేష్ గాడు, కిరణ్ గాడు అందరూ వచ్చేయండి రా. అవును. థ్యాంక్ యూ రా. ఇగో మా ఇంట్లోనే పార్టీ, అందరూ రావాలి. ఇవాళ ధూమ్ ధామ్ గా పార్టీ ఎంజాయ్ చేయాల్సిందే, సరేనా? సరేరా, నేను ఆ ఏర్పాట్లలో ఉంటా. బాయ్. నువ్వు తొందరగా వచ్చేసే వాళ్ళని తీసుకొని. ఏమండి నో. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ. మాకు ఇంకా జాబ్లే రాలేదు, నువ్వు అప్పుడే ప్రమోషన్లు కొడుతున్నావు. నువ్వు నిజంగా గ్రేట్ మామా. ఏదో అదృష్టం అట్లా కలిసి వస్తుంది. పెళ్లి చేసుకున్నప్పుడు మా పెళ్ళాం ఎప్పుడైతే నా లైఫ్ లోకి వచ్చిందో నాకు అన్ని హ్యాపీనెస్ లు ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయిరా. సూపర్ సూపర్. సరే గాని తాగుదామా? తీసుకుంటా. आज की रात विजय के साथ. ఇంకా అమ్మ, అరే వాటర్ అయిపోయినట్టుందిరా. అను అను కొన్ని వాటర్ తీసుకురా. వస్తున్నాయిరా. అరే తీసుకోరా. తీసుకోనా, గ్లాస్ తీసుకో. అన్నా ఏ మాట కామాట అన్న, ఈ వదిన మాత్రం సూపర్ అన్న. అంటే మీ ఇద్దరి పేరుకి మంచి ఉందని చెప్తున్నా. మీ ఏడు జోడి మస్తున్నాను. థ్యాంక్ యూ రా. నాకు కూడా అది ఎప్పటి నుంచో అనిపిస్తుందిరా. నాకు ఆమె ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి లక్ష్మి కలిసి వస్తుంది కూడా, అందుకే ప్రమోషన్ వచ్చింది. అరే ఇంతకీ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అవునన్నా, నాకు కూడా డౌట్ వచ్చింది. లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. ఎక్కడో మాకు దూరం చుట్టాలు అవుతారు. ఒక పెళ్లిలోకి వెళ్ళినప్పుడు మా నాన్న మాట్లాడి చేసిండు. అన్న ఏందన్నా అంత హార్డ్ పోసుకున్నావు? కొంచెం పర్లేదులే, ఇదంతా మనకు అలవాటే. అరే ఏ మాట మాట, నువ్వు మందు మాత్రం మస్తు హార్డ్ పోసుకుంటున్నావు. అట్లా తాగితే లివర్ కొట్టేస్తారా? ఏం కాదులేదురా, ఎప్పటి నుంచో తాగుతున్నా, అట్లనే అలవాటైంది నాకు. నాదాన్ని చూస్తాను ఇక వీడు చూడు, మొత్తం అసలు దాంట్లో నీళ్ళే కలపలేదు. దాంట్లో థమ్స్అప్ ఎక్కువ కలుపుకున్నాడు వాడు. అది అట్లా లేదురా. ఇక నాకు అట్లా నీళ్లు పడదాను. సరే సరే తాగండి, ఇంకో పెగ్గిపోతా. అరే చాలురా, మాకు ఎక్కువైంది. నువ్వు కూడా అంతగానం తాగుతున్నావు ఏందిరా? దావత్ అన్నాక ఈ మాత్రం లేకపోతే ఎట్లరా? అరే మేమిద్దరం కలిసి హాఫ్ తాగే లోపు నువ్వు ఫుల్ బాటిల్ మాయం చేస్తావురా. మన స్టాండర్డ్స్ అట్లా ఉంటాయి కానీ సరే. నీకు బాగా ఎక్కువ అయింది. అరే విజయ్ చెప్పురా. వెళ్తున్నాం, బాయ్. పోతాం. అరే బాయ్ బాయ్ పడుకోపో అన్న. బాయ్ బాయ్. పడుకుంటా, మీరు ఓడరా మంచి వాళ్ళి. ఏంటండి తాగుడేంటి ఇలా పడిపోతున్నారు? ఏంటి ఇది తాగుడు? అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళు నా దోస్తులే, నీకు చెప్పిన కదా దావత్ ఇస్తా అని చెప్పి, అందుకే వచ్చిళ్ళు. వచ్చిన వాళ్ళు తాగాలి, మంచి వెళ్ళిపోవాలి. వాళ్ళు అసలు ఎందుకు వచ్చిళ్ళు, ఎట్లా చూస్తున్నారు? ఎందుకు వచ్చిందే, నాకు ప్రమోషన్ వచ్చిందని దావత్ చేసుకోమని నువ్వే కదా చెప్పింది, అందుకే పిలిచిన. అయినా వాళ్ళు గసంటోళ్ళు కాదు, వాళ్ళు నాకు ఎప్పటి నుంచో తెలుసు. వాళ్ళు అసంటోళ్ళు కాదని నువ్వు చెప్పుడు కాదు, వాళ్ళ ఇసంటోళ్ళు నాకు తెలుసు. వాళ్ళు చూసే చూపులు నాకు అర్థమవుతుంది. ఏ కాదే, వాళ్ళు నా ఫ్రెండ్సే, నాకు తెలుసు వాళ్ళ గురించి. చాలా మంచోళ్ళు వాళ్ళు.
వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో నువ్వు చెప్పుడు కాదు. వాళ్ళు చూసే చూపులు ఎట్లాంటియో అని నాకు తెలుస్తుంది. ఒక అమ్మాయిగా నాకు అర్థమవుతుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అని. ఇంకోసారి ఇలాంటి మందు పార్టీలు అని మీటింగ్లు అని ఇంకోసారి ఇంట్లో అస్సలు పెట్టకండి. ఈ చెత్త పనులు అస్సలు పెట్టకండి. ఏదన్నా ఉంటే బయట చూసుకొని బయట తాగేసిరా. ఇంకోసారి ఇలాంటివి జరిగితే అస్సలు మంచిగా ఉండదు. ఏం తాగుడో ఏమో ఈ మనుషులకు సిగ్గు శరాలే బస్సులు. పార్టీలు అంట మీటింగ్లు అంటారు. అసలు ఏం ఫ్రెండ్సో ఏమో. పార్టీలు అనగా ఏం వస్తారు, ఇంట్లో వచ్చి పడేసి వస్తారు. పొద్దున నుండి ఏమైనా తిన్నావా లేదా? ఫుల్ బాటిల్ ఒక్కడివే తాగినవంట. లే కొంచెం అన్నం అన్నది ఇటు లే. జాగ్రత్త. అదండి పడిపోతారు. స్టడీ మెల్లగా. అదే తాగుతుంది దెబ్బ. చూసినప్ప ఏం బ్రో మస్తు జోరుదారిగా డ్రెస్ చేసినావు. పెళ్లి చూపులకి ఇట్లా పోతాను ఏంది? అబ్బా ఈ ఊర్లో తెలిసి నాకెవడం పిల్లనిస్తాడా? మరి ఏంది సెటప్? ఏం లేదురా, మొన్ననే జాబ్ వచ్చింది. ఓ జాబా? కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ. అయినా మరి ఏం జాబ్ రా? ఏం జాబ్ రా? సేల్స్ జాబ్. అయితే మార్కెటింగ్ చేయాలిగా, అందుకే ఈ గెటప్ సెటప్. ఏదైనా జాబే కదరా. మంచిగా చేసుకుంటే రేపు మేనేజర్ అవుతావు, ఇంకోటి అవుతావు అంతే. అంతేలేరా, మన ఊర్లో అందరికి నీ అంత అదృష్టం ఉండదు చెప్పు. నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. మన ఊర్లో వేరే జాబ్లు ఏముంటాయిరా? ఈ మార్కెటింగ్ జాబ్లు చేసుకోవాలి, సేల్స్ జాబ్లు వేసుకోవాలి అంతే. ఏదొచ్చినా జాబ్ మంచిగా చేసుకుంటే మంచిదిరా. అంతేలే. గెటప్ సెటప్ చూసి మంచి పెళ్లి కుదిరిందేమో. మొన్ననే పెళ్లే చేసుకున్నాను, మరి మంచి గెటప్ లో పోతాను అని అనుకున్నా. మన ఊర్లో నాకు ఎవడు పిల్లనియ్యాడు, నేను పెళ్లి చేసుకోను. అర్థమైందా? మన ఊళ్ళో చెప్పతే పక్కూరు పోరా, పిల్లలు కరవా? నాకు వద్దురా, అసలు పెళ్ళే వద్దు. సరే కానీ మరి జాబ్ టైమింగ్స్ ఏంటిది? జాబ్ టైమింగ్సా? మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా సాయంత్రం 7-8 అవుతుందిరా. మార్కెటింగ్ అంటే ఆ మాత్రం ఉంటలేదురా, దానికి టైమింగే ఉండదు. అదే మన గవర్నమెంట్ జాబా 9 to 6 చేయడానికి. అంతేలే. అది సరే గానీ మంచిగా జాబ్ అయితే వచ్చింది కదా, మరి దావత్ ఇచ్చేది ఉన్నదా లేదా? అరే నీకు దావత్ చేయడానికే నీ దగ్గరికి వస్తున్నా. నీది అక్కడ గ్రామ పంచాయతీ కాడికి వచ్చి మరి అయిపోయిందో లేదో అని వెయిట్ చేసి ఇప్పుడే బయలుదేరుతున్నా. ఇప్పుడే కొంచెం పని ఉంటే బయటకు వస్తా అని ఇటు వచ్చినా, నువ్వు కలిసినావు. దావత్కి మంచిగా సెట్ అయింది, మరి చేసుకుందాం పై. ఫుల్ దావత్ చేద్దాం. ఆల్రెడీ మనోనికి తలకాయ, కాళ్ళు, చికెన్ మొత్తం ఫ్రై చేసి పెట్టమని చెప్పిన. మనం మందు తీసుకుపోయి సిట్టింగ్ అయితే మన సురేష్ గాడు, కిరణ్ గాడు అందరు వస్తుర్రు. చిల్డ్ వాటర్ తీసుకొని ఇలా నైట్ దాకా ఫుల్ ఎంజాయ్ చేద్దాం పా. సూపర్ మామా, నువ్వు ఇట్లా చెప్తా అంటే ఇక్కడనే ఊరిలోతానే పోదాం పా. పాపా ఎక్కడికి రా పోయేది? అరే ఇంటికి పోతాం రా. ఎంత అవుతావురా? దావత్ ఇచ్చినప్పుడు ఆ మాత్రం లేకపోతే ఎట్లరా? అరే ఎటు ఓడికి ఇలా దావత్ ఇస్తున్నా అని మొత్తం 4 రోజుల మందు మొత్తం ఒకటేసారి తాగుతావా? దావత్ అంటే అట్లా ఉండాలిరా. నువ్వు ఇచ్చిన దావత్ నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవాలా లేదా? గుర్తు పెట్టుకుందు కానీ పా పా. అరే అరే మెల్లారా, అరే మెల్లారా, పడిపోతారా? అరే మెల్లారా. అరే ఏం లేదండి, ఏం చెప్పాలి, ఫుల్గా తాగిండు. అసలు ఏం మాట్లాడుతున్నా కూడా తెలుస్తలేదు. ఏమైందండి ఇంతగానో తాగిపోయినారు? లోపల తీసుకెళ్ళండి, కొంచెం మంచి తాగిపోయండి. లోపల తీసుకెళ్ళండి, మీరు పడిపోయినట్టు. లోపల తీసుకెళ్ళండి. అయ్యో మేడం, ఇట్లా మా ఫ్రెండ్కి జాబ్ వచ్చింది. అయ్యో మేడం, మీరు పడ్డలేదు మేడం. ఓకేనా? దెబ్బలు తాకినాయా? అయ్యో చా. ఏంటండి మీరన్నీ ఇట్లా చెప్పొచ్చు కదా. ఇంతగానం తాగి కింద పడే అంత స్థితికి వచ్చేసిండు. మరి పెళ్ళం సోయలేదు, ఏం లేదు. అయ్యో మేడం, నేను అతనికి బాగా చెప్పి చూసినాం మేడం. అయ్యో మీకు బాగా దెబ్బ తాకినట్టుంది. నేను ఆయనకి ఎన్నిసార్లు చెప్పినో నాకే తెలియదు. వద్దురా తాగకరా, నీకు ఒక మంచి భార్య ఉంది, నీకు ఒక మంచి జీవితం ఉంది,
అసలు ఆ రోజు మేము వచ్చినప్పుడు చూసినాం మేడం మీ అమాయకత్వం, మీ ఇన్నోసెన్స్, వాన్ లాంటి వానికి మీరు దొరకడమే అదృష్టం అని భావించి మంచిగా మీతో ఉండకనట ఈ అనవసరంగా తాగడం ఇదంతా చేస్తాడు. నేను చాలా చెప్పి చూసినా మేడం, అస్సలు వింటలేడు. ఇవాళ కూడా నేను వద్దురా అని చెప్పినా కూడా లేదు, ఇంకా తాగుతా అని ఫుల్ తాగిండు. అసలు వాడు ఎంత తాగుతున్నా వాడికే సొయ్యి లేకుండా ఉన్నాడు. మీకు ఏంటి అసలు ఈ జాబ్ వచ్చిన కాడ నుండి, ప్రమోషన్ వచ్చిన కాడ నుండి అసలు ఎంత తాగుతుండో, ఎలా తాగుతుండో, అసలు సోయి లేకుండా తాగుతుండో. ఇక్కడ బాగా తాగినట్టుంది. ఆ దేవుడు మీకు అన్యాయం చేసింది మేడం. నిజంగా మీ అట్లాంటి అందమైన అమ్మాయికి అసలు మీ చిన్న వయసులోనే మీకు వాళ్ళంటి వాడిని పెళ్లి చేసి మీ జీవితం పాడేసింది మేడం. మీకు ఏమంత వయసు అయిపోయిందండి? వీళ్ళంటి వాడిని చేసుకున్నారు. గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పి వానికి ఇచ్చి కట్టబెట్టి మీ లైఫ్ పాడేసిందండి. నాకు ఇది తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడు ఎప్పటి నుంచో మందుకు అలవాటు పడ్డాడు. వాడు ఇంకా మారాడు. వాడికి కావాల్సింది తాగుడు మాత్రమే. ఆ జాబ్లో వచ్చిన డబ్బులన్నీ తాగడానికే ఖర్చు పెడతాడు. వానికి ఆ దేవుడు ఇచ్చిన వరం లాగా మిమ్మల్ని చూసుకోకనంట. మీరేం చేస్తారండి? నేను జాబ్ చేస్తానండి. జాబా? ఏం జాబు? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానండి. రీసెంట్గానే వచ్చింది. అవునండి, నిజంగా నాకు పెళ్లి కాలేదు. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడే పెళ్లి చేసుకుంటే మీ సొంత అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మీలో ఆ వినయం, మీలో ఆ సిన్సియారిటీ, ఆ ఇన్నోసెన్స్ అనిపించిందండి. ఏదైతే ఏంది, మా ఫ్రెండ్ అయినా అదృష్టవంతుడు అని చెప్పి అనుకునేసరికి వాడేమో ఇలా తయారయ్యాడు. నాకేం నచ్చట్లేదండి అది. లేదండి, నాకు మ్యారేజ్ కాలేదు. మీలాంటి ఒక అందమైన అమ్మాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుందామని చూస్తున్నా. అందమని ఏం కాదు కానీ మంచి మనసు అంటే ఎవరికైనా ఎలాంటి అమ్మాయినా మంచి వస్తుంది, మంచిగా వస్తుంది. ఎందుకంటే మా ఆయన తీసుకొస్తున్నారు కదా, అది అనిపించింది. మంచిగా వాడండి. వాడు ఎలాగో నా ఫ్రెండే కదా, తీసుకురాక తప్పది. కానీ నాకు మీ గురించే చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకండి? మీ అంత మంచి వారికి, మీలాంటి వాళ్ళకి అలాంటి వాడు దొరికిండు అని చెప్పి నాకు చాలా బాధ అనిపిస్తుందండి. నిజంగా గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పి వానికి ఇచ్చి కట్టబెట్టి నీ లైఫ్ పాడేసిందండి. మీలాంటి ఒక అందమైన అమ్మాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుందామని చూస్తున్నా. ఆ దేవుడు మీకు అన్యాయం చేసింది మేడం. హలో, ఎవరు? ఏంటి, ఎవరా? అదేంటండి, నిన్న నైటే నెంబర్ ఇచ్చారు, అప్పుడే మర్చిపోయారా నన్ను? ఓ మీరా? అవునండి. చెప్పండి. అదే ఏం లేదు, విజయ్ బాగానే ఉన్నాడా, ఏం చేస్తున్నాడు ఇప్పుడని కాల్ చేశాను. విజయ్ బాగానే ఉన్నాడు. లేచిండా ఇంకా హ్యాంగ్ అవుట్తో పడుకున్నాడా? లేదు, ఇంకా తలకే పట్టుకొని కూర్చున్నాడు. ఇవాళ ఆఫీస్కి ఓడుగా వచ్చి ఇంకా పోయే సూచనలు అయితే ఏం కనపడతలేదు. అవును, మీకెలా ఉందండి? మీకు దెబ్బ తాకింది కదా? నాకు పర్లేదు, జస్ట్ లైక్ కొంచెమే తాకింది. అవునా? నిజంగా నాకు నిన్న చాలా బాధ అనిపించిందండి. ఎందుకండి? అదే అండి, ఇంత చిన్న వయసులో మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా. అటు మీ ఆయనను చూసుకుంటున్నారు, ఇటు మీ ఇల్లు చూసుకుంటున్నారు, ఇంటి పని, వంట పని,
ఇవన్నీ ఒక్కలే ఎలా మేనేజ్ చేస్తున్నారండి? ఇది అట్లేం లేదు, ఏ ఆడపిల్ల అయినా చేసేదే కదా, నేను అలాంటిదాన్ని. మీరు మహారాణి లాంటి వాళ్ళు, మిమ్మల్ని మహారాణి లాగా చూసుకోవాలి. అలాంటి అలా అనుకోకండి, ఎవరైనా చేసేదే. లేదండి, మీ అంత అందమైన అమ్మాయిని నేను కనుక పెళ్లి చేసుకుని ఉంటే మిమ్మల్ని మహారాణి లాగా, ఒక ఏంజల్ లాగా చూసుకునేవాడిని. అడుగు కూడా కింద పెట్టనిచ్చని కాదు. ఆహా. అవును. మరి మీ మ్యారేజ్ చెప్పండి. ఏంజల్ మిస్ అయిపోయింది కదండి, ఇంకా నేను లైఫ్లో మ్యారేజ్ చేసుకోను. సరే కానీ ఇంతకు నాకెందుకు కాల్ చేసినట్టు? హా, ఏం చెప్పమంటారండి, నిన్న సాయంత్రం మీతో మాట్లాడినప్పటి నుండి, మిమ్మల్ని చూసినప్పటి నుండి నా మైండ్లో ఉంటలేదు. అసలు ఏం తోచట్లేదు తెలుసా. ఆ, మీరే గుర్తొస్తున్నారు, మీ మాటలే గుర్తొస్తున్నాయి. మీకు దెబ్బ తాకిందని నా ప్రాణం అల్లాడిపోతుందండి. అసలు నాకు మనసు పట్టట్లేదు తెలుసా. అవును, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తారా? మరి మీకు నేను గుర్తు రాలేదా? అదేం లేదు, బట్ నా పని నాకుంది అందుకనే. సరేలేండి, ఎందుకు చెప్తారు? గుర్తొచ్చినా గుర్తు రాలేదని చెప్తారు, గుర్తొచ్చామని చెప్తారా ఏంటి? అట్లేం లేదు, అదేం కాదులే, ఊరికే నేను నా పనిలో బిజీగా ఉండి గుర్తుకు రాలేదు. కొంచెం అప్పుడప్పుడు నన్ను కూడా పట్టించుకోండి, ఎప్పుడు పనినే కాదు. నేను ఎందుకు పట్టించుకోవాలి? హా, చెప్తారండి, చెప్తా. ఇప్పుడే కదా మన పరిచయం, ముందు ముందు చెప్తా ఎందుకు పట్టించుకోవాలో. చూద్దాంలే. మీకు ఒకటి చెప్పాలా? అదేంటో, నిన్న సాయంత్రం మీతో మాట్లాడినప్పటి నుండి, మిమ్మల్ని చూసినప్పటి నుండి మళ్ళీ మీతో మాట్లాడాలనిపిస్తుంది, మళ్ళీ మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. మిమ్మల్ని మళ్ళీ చూడాలంటే ఏం చేయాలండి? హలో సాఫ్ట్వేర్ గారు, మీరు మళ్ళీ నాతో మాట్లాడాలంటే మా ఆయన ఫుల్గా తాగని ఉండాలి, లేదా మా ఇంట్లో పార్టీ అన్న పెట్టి ఉండాలి. మా ఆయన హా, మీ ఆయన మళ్ళీ ఫుల్గా తాగి పడిపోవాలంటే ఆ టైంకి నేను అక్కడ ఉండాలి కదా. అది వర్కౌట్ ఎప్పుడో అవుతుంది, కానీ పార్టీ అయితే మీరు అనుకుంటే ప్లాన్ చేయొచ్చు. నేనా? నా వల్ల కాదు, నాకేం తెలియదు. అబ్బా, పెట్టను, నా వల్ల కాదు. సరే చూస్తా. మీరు పార్టీ ఇంట్లో పెడుతున్నారు, నేను వస్తున్నాను. సరేనా? సరే. బాయ్, టేక్ కేర్. నిన్నేమో సోయి లేకుండా దాకొచ్చి ఎక్కడ పడితే అక్కడ పడుకుంటా ఇంటికి వచ్చి ఇప్పుడేమో సోయి లేకుండా లేస్తలేవు. అవునే, అసలు నేను నిన్న ఇంటికి ఎట్లా వచ్చినా? ఎట్లా వచ్చినావు? నీకు గంట సోయి లేకుండా తాగుతున్నావా? అసలు ఏమైందో కూడా నాకు తెలియదే. బట్ పార్టీ ఇస్తున్నాడు, అక్కడి వరకే తెలుసు, మందు తాగినా తెలుసు. కొంచెమన్నా బుద్ధి ఉందా? నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు? నువ్వు అసలు ఒక పని చేసేటప్పుడు ఆ పని మీద ఆలోచన ఉండాలి కదా, ఇంట్లో ఒక భార్య ఉన్నదన్న ఆలోచన ఉండాలి కదా. ఈ తాగుడేంది, ఈ ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ వచ్చుడేంది? ఇంకా అసలు ఎవరు తీసుకొచ్చినా కూడా నీకు సోయిందా? అసలు నన్ను ఎవరు తీసుకొచ్చిలే, నాకేం గుర్తులేదు. నీకేం గుర్తులేదు మహాప్రభు, ఏం గుర్తులేదు. నువ్వు ఇంకెప్పుడు బయట తాగకు, బయట ఉండకు. నువ్వు ఎప్పుడు తాగాలనుకుంటే ఇంట్లోనే తాగు, ఇంట్లోనే ఉండు. అప్పుడు నా కళ్ళ ముందటనే ఉంటావు, ఇంట్లోనే తాగు, ఇంట్లోనే పంటావు. నాకేం గుర్తులేదే. మీకు ఎందుకు గుర్తుంటది? ఏమి గుర్తుండదు. అది కాదండి, మీరు ఎక్కడ తాగి అక్కడ పడిపోతే ఆ తర్వాత నా పరిస్థితి ఏంటిది? నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను కదా. ఇక నుంచి మీరు ఏమైనా తాగాలని ఉంటే ఇంటినే తాగండి, కావాలంటే మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చుకోండి. అవునా? నిజంగానా? తీసుకొచ్చుకోండి. సరే, ఇక్కడి నుంచి పార్టీ ఇంట్లోనే చేసుకుంటా, ఇంట్లోనే అనుకుంటా. ఇప్పుడైతే పోయి ఆఫీస్కి రెడీ అవుతా.
అరే రాజీవ్, ఏంద్రా ఎక్కడ కూర్చున్నావు? ఏం లేదురా నీకోసమే. అవును కానీ ఆ సురేష్ గారు కిరణ్ గారు ఎక్కడ? వాళ్ళు ఇప్పటిదాకా నీకోసం వెయిట్ చేసి ఇప్పుడే వాళ్ళకి ఏదో పని ఉందంటే వేయనరా. సారీరా, ఈ ఎలక్షన్స్ ముందట సార్ అని కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చి మా తలకాయ తింటాలరా. ఆ ఫామ్లు ఎట్లా నింపాలో ఎవరికి తెలుస్తలేదు, ఏం చేయాలో తెలుస్తలేదు. అందరూ ఆఫీస్ దగ్గరకు వచ్చి బుర్ర తింటారు. అసలు ఏ టైం ఆఫీస్ పోతానో ఏ టైం ఆఫీస్ నుంచి వస్తానో నాకే తెలుస్తలేదురా. అందుకే కొంచెం లేట్ అయింది. అరే ఈసారి ఇప్పుడు అందరు వేసుకోవాలా? అందరూ చేసుకోవాలరా. అంటే ఎవరు బతికున్నారు ఎవరు బతికలేరని గవర్నమెంట్ తెలవాలి కదా. అచ్చా, ఇంకోటి ఒక్కొక్కళ్ళకి 2 ప్లేస్లలో ఓట్లు అవన్నీ సార్ట్ అవుట్ చేయడానికి గవర్నమెంట్ ఈ పథకం పెట్టింది. సరే గాని ఇవాళ మనం మందేద్దాం అనుకున్నాం కదరా, ఓ 10 నిమిషాలు ఆగితే ఏమైందిరా వాళ్ళు? అరే ఎంతసేపు అయ్యా తెలుసా వాళ్ళు వెయిట్ చేయబట్టి. దాదాపు 2 గంటల నుంచి ఈయనే కూర్చున్నాం. వాళ్ళు కూడా మంది తాగుదాం అని బాగా ఆతృతతో ఉండే. సరే ఇక వాళ్ళు ఎట్లా ఇప్పుడు రారు, వాళ్ళ అష్టలకి రేపే అవుతుంది. ఇక మనమే పోదాంపా. ఏడా పర్మిట్ రూమ్లో కూర్చున్నామా? ఏ వద్దురా. నిన్న మా వైఫ్ ఒక ముచ్చట చెప్పిందిరా. రోజు నేను బారికి పోయి తాగతానని గిట్లా అక్కడిక్కడ తాగకుల్లి ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చొని తాగమన్నది. ఇంటికి మందు తెచ్చుకోమని చెప్పిందిరా. కావాలంటే మీ దోస్తులను కూడా తీసుకొచ్చి తాగని చెప్పిందిరా. నిజంగానారా? అవునరా. అరే ఏమోరా, మొన్ననే మేము వచ్చినప్పుడు ఆమె ఫేస్ అంతా ఎట్లా పెట్టిందిరా. ఎందుకో బాగా ఇబ్బంది పడ్డట్టు అనిపించింది. ఎందుకు తీరా? ఇబ్బందులు ఏం లేవురా. ఊకే గట్లనే మీరు తీసుకొస్తే ఎన్ని రోజులని చూస్తారు కదా దోస్తులు. నువ్వు మంచి ఇంట్లోనే కూర్చొని తాగినావు అనుకో ఏం ఇబ్బంది ఉండదు కదా. మంచిగా నువ్వు తాగొచ్చు పండుకోవచ్చు అని చెప్తానురా. సరేరా, నీకైతే ఏం ప్రాబ్లం లేదు? ఏం లేదురా, నాకు లేదు మా వైఫ్ కు లేదురా. నీకేమైనా ప్రాబ్లం ఉన్నదా? నాకేం ప్రాబ్లం రా. సరేరా, మనం స్టఫ్ ఇవన్నీ తీసుకొని ఇంటికే పోదాం. ఓకే, స్టఫ్ అన్ని తీసుకొని నువ్వు ఇంటికి వచ్చేసాయి. నేను ఇంటికి వెళ్ళి అన్ని అరేంజ్మెంట్ చేసేస్తాను. ఓకే సరేరా. సరే. అరే నేను బాటిల్ పట్టుకొస్తా. తీసుకొచ్చాయిరా, అన్ని తీసుకొని రమ్మనే కదా చెప్పేది. ఇంటికాన్నే మస్తు ఎంజాయ్ చేద్దాం. సరే ఇవి అన్ని ఉన్నాయి కదా, సామాన్ అన్నీ ఉన్నాయి. సామాన్ నేను చూసుకుంటా కదరా మనీలో అయినప్పుడు. ఇవన్నీ ఎందుకు? సరే పో. అరే స్టఫ్ గిఫ్ అని ఏది పడుతుంది అన్ని ఐటమ్స్ తీసుకురాకరా. బయట ఫుడ్ మంచిగా ఉండదు. ఇంట్లో అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా. మా వైఫ్ తోనే ఆమ్లెట్లు కానీ ఇంకేమైనా కావాలంటే అన్ని రెడీ చెప్పిస్తా. సరేరా, పోయి వస్తా తొందరరా. విజయ్ విజయ్ గేట్ దగ్గర నుంచి వెళ్తాను. మనీలే కదా లోపలరా. అవును, ఇవన్నీ ఎందుకు తెచ్చినవరా? ప్లేట్లు గ్లాసులు వాటర్ అన్ని ఇంట్లో ఉంటాయి కదరా. మనం కూర్చునేది ఇంట్లోనే కదా, బార్లో కాదు కదా. అదేరా, ఉన్నాయో లేదా అని తీసుకొచ్చినా కానీ ఎందుకు లేదు, నీకైనా ఇబ్బంది. మళ్ళీ మేడంకి అవన్నీ కడగడం అంత ఇబ్బంది అయితే కదా. అరే మేడం పర్మిషన్ ఇస్తేనే కదా మన లోపల కూర్చుంటాను. బార్లోకి తీసుకొచ్చినట్టు అన్ని తీసుకొచ్చినా నా ఇంట్లోకి వచ్చిరా. దా ఇంట్లోకి వెళ్ళిపోదాం రారా. నా ఇంట్లో నీకు మొమ్మాట ఏంది? అరే అదేం లేదురా. అరే అన్నట్టు యాక్చువల్ గా నీ బ్రాండ్ తీసుకొద్దాం అనుకున్నా, కానీ అక్కడ స్టాక్ అవైలబుల్ లేదని నా బ్రాండ్ పట్టుకొచ్చిన. నీకు ఓకేగా? అరే తాగడానికి ఏమంది అయితేంది, తాగినమా ఎంజాయ్ చేసినామా అన్నట్టు ఉండాలి. నాకు ఏదైనా ఓకేరా. సరేరా. అను రా ఒకసారి. వస్తున్నాను. అను అను తన నా ఫ్రెండ్. నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. తన పేరు రాజీవ్. రాజు కదా, తను నాకు తెలుసు అండి. ఆ రోజు మీ ప్రమోషన్ పార్టీకి తీసుకొచ్చారు కదా అతన్ని, ఆ రోజు చూసాను నేను. ఓ ఇద్దరికి ఆ రోజే పరిచయం అయిందా? నాకు తెలియనే లేదు. అరే పరిచయం కాదా, ఆ రోజు మనందరం వచ్చాం కదా, చూసినట్టుంది. మేడం అది ఇప్పుడు నేను ఇక్కడ పార్టీ చేసుకోవడం మీకు ఓకేనా? మళ్ళీ మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో? అరే ఆవిడ చెప్తేనే కదా మనం పార్టీ చేసుకుందామని వచ్చాం, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? పర్వాలేదు. ఆయన బయటికి వెళ్ళి అక్కడిక్కడ తాక్కుంటా మళ్ళీ బయట వస్తుంటే ఏదన్నా ప్రమాదం జరుగుతుంది కావచ్చు అని ఆ భయంతో ఉండకంటే ఇంటికన్నే తాగుతాడు, హ్యాపీగా నా కళ్ళ ముందట ఉంటాడు. ఇక్కడనే తాగుతాడు, ఇక్కడనే పడుకుంటాడు. నాకైతే ఏ టెన్షన్ ఉండదు. మా ఆయన నా కళ్ళ ముందటనే ఉంటాడు. చూసినవారా? అమ్మో, మీ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య బాగానే కమ్యూనికేషన్ ఉంది కదా. మరి ఏమనుకుంటున్నారా? మా అను బంగారం.
దేనికైనా అదృష్టం ఉండాలి. ఇంత అందమైన భార్య దొరకడం, ఇంత మంచి భార్య దొరకడం నీ అదృష్టం రా. నేను ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటాను రా, అందుకే ఇటువంటి బెల్లం దొరికింది. సరే కూర్చుందామా? ఆ. సరే అను మీరు నువ్వు వెళ్ళి లోపలికి ఆమ్లెట్ తీసుకురా. ఓకే అండి, మీరు కూర్చోండి. రా, రా. ఇక్కడ ఆమ్లెట్ అవి అన్నీ. కూర్చోరా నువ్వు ముందు. కింద వస్తుందాం రా. ఓకే. ఇంకా ఇంకా ఏమైనా వాళ్ళు కూడా వస్తే బాగుండేది. ఆ సురేష్ గాడు కిరణ్ గాడు ఒక గంట సేపు ఆగితే అయిపోయేది కదరా, మంచిగా అందరం కలిసి పార్టీ చేసుకునే వాళ్ళం. అప్పటికి నేను కూడా చెప్పిండ్రా, వాళ్ళు అప్పటి నుంచి వెయిట్ చేసి మొత్తం పరిశాన్ అయిపోయారు, అందుకే రాలేదు ఇంకా. సరే కానీ ఇక మన ఇద్దరం దావుదాం కానీ. ఇంకారా నీ పని బాగుందిరా, మంచిగా గ్రామ పంచాయతీలో పని చేస్తావు, హ్యాపీగా ఇంటికి వస్తే ఒక అదృష్టం కొద్దీ నీకు ఒక మంచి భార్య ఉంది. ఇవాళ రేపు ఎన్ని చూస్తున్నాంరా. నువ్వు కూడా పెళ్లి చేసుకోరా, మంచి వైఫ్ వస్తుంది నీకు కూడా. నాకు వద్దురా ఈ పెళ్లిళ్ళు గిల్లిళ్ళు, నాతోటి కాదు. లైఫ్ లాంగ్ బ్యాచిలర్ గా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటుంటా గానీ పెళ్లిళ్ళు అయితే వేసుకోనరా. అరే లైఫ్ లాంగ్ బ్రహ్మచారిగానే ఉండిపోవడానికి డిసైడ్ అయిపోయినావా? అవునరా, ఇప్పుడు అనవసరంగా పెళ్లి చేసుకొని లేనిపోని బాధ్యతలు మీరు చేసుకోవడం ఎందుకురా? దాని బదులు ఇట్లా హ్యాపీగా తిరుగుకుంటూ ఉండొచ్చు కదా. బాధ్యతలు కాదురా, అవి కూడా ఒక అంటే ఆనందాలే. ఇప్పుడు నన్ను చూడు, నా వైఫ్ తో నేను ఎంత హ్యాపీగా ఉంటాను. నన్ను చూసైనా నీకు పెళ్లి చేసుకోవాలనిపించట్లేదారా? అందరూ నీ అంత అదృష్టవంతులు ఉన్నారు కదా. కానీ కానీ అది కూడా కరెక్టే లేరా. కానీ అను అను ఆమ్లెట్ రెడీ అయిందా? తీసుకొచ్చేయి. ఆమ్లెట్ తీసుకుంది. ఆహా, ఈ విషయంలో మాత్రం నువ్వు నిజంగా అదృష్టవంతులు. ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో చెప్పాను కదా. తొందరగా వచ్చే. ఇంకారా ఇంకా ఎట్లున్నాయి పనులు, ఎట్లా నడుస్తున్నాయి? పనులు ఏముందిరా, ప్రెషర్ మాత్రం చాలా ఎక్కువైపోతుందిరా. అసలు ఏం పనులు ఏమో నాకే అర్థమైతలేదు. అలా వేడెక్కిపోతాను. కాదురా, నీకు నెలకు 20,000 25,000 శాలరీ వస్తాయి కదా, ఏమైతారా పైసలన్నీ? పైసలు ఏమైతుందిరా, ఫ్యామిలీ ఉంటే ఎన్ని ఖర్చులు ఉంటాయో నీకేం తెలుసు. ఒంటి పూస శుద్ధ పూసగాడివి. అది కాదు, ఫస్ట్ నువ్వు ఈ తాగుడు బంద్ చెయ్యి. మొత్తం తాగుడుకే పెడుతున్నావు. నేను చూసలేనా ఈ మధ్య ఎక్కువైతుందిరా, రోజు హాఫ్ తాగేటోని ఇప్పుడు ఫుల్ బాటిల్కి వచ్చింది కదా. కాదురా, ఆ ఆఫీస్ లో వర్క్ ప్రెషర్ అట్లా ఉంటుంది, తల లేచిపోతాను. ఆ మాత్రం ఇయ్యకపోతే గానీ కూల్ అయితలేం. అరే నువ్వు కష్టపడి అక్కడ సంపాదించి అదంతా మందుకు పెడితే ఏం లాభం రా? అది కాకుండా పైనుంచి అప్పులు చేస్తున్నావు, నాకు కూడా తెలుస్తుంది. కానీ ఏం చేద్దాం రా, ఆ వర్క్ ప్రెషర్ లో నేనేం చేస్తానో నాకే తెలియట్లేదు. సరే సరే, ఇప్పుడైతే ఇంట్లోనే తాగుడుగా. సో మేడం నిన్ను కంట్రోల్ చేసి లిమిట్ లో తాగబెడతారు. అందుకే కదరా నేను కూడా ఇంట్లో తాగమంటే ఓకే అని చెప్పిన. అక్కడ బయట పోయినాం అనుకో, మనం ఎప్పుడు ఎట్లా వస్తామో ఏం చేస్తామో ఎవ్వరికి తెలియదు. హ్యాపీగా ఇప్పుడు ఇంట్లో అనుకో, ఎంతసేపు తాగినా హ్యాపీగా ఇలా పడుకోవచ్చు, తినొచ్చు, పడుకోవచ్చు. అను అను కాసిన వాటర్ తీసుకురా. ఆ ఫ్రిడ్జ్ లో కూల్ బాటిల్ ఉంటే తీసుకుని రా. అరే మీకు పెళ్ళయి 3 years అవుతుందిగా, ఇంకా పిల్లలు లేదే? మేమే ప్లాన్ చేసుకోలేదురా, ఇప్పుడే ఎందుకు వాళ్ళ తలనొప్పి అని. అవునా? కొంత మంచి సంపాదన వచ్చిన తర్వాత, మంచి సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం అనుకున్నాం. ఆ కిరణ్ గాడు సురేష్ గాడు కూడా పెళ్లి చేసుకున్నారా? అందరూ డిసైడ్ చేసుకున్నారా? సురేష్ గారు ఎప్పుడో చేసుకున్నాడు కదా, వాడు బయట చెప్పుకొని తిరిగాడు. వాడు బయట పెళ్లి చేసుకున్నా అని చెప్పిండు అనుకో, వాళ్ళ ఆఫీస్ లో వేరే అమ్మాయిలు వాడరని. అరే మన ప్లాన్. పెళ్లి అయిపోయిన తర్వాత కూడా అదేంట్రా తెచ్చావా? అయ్యో మీకు చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నామండి. పర్వాలేదండి,
నేను ఏం చేసినా మా ఆయన కోసం చేస్తాను. అరే వాటర్ పోసుకో. పోసుకున్నారా? పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా భార్యను అట్లా మోసం చేసుడు కరెక్టేనారా? అసలు పెళ్ళైందన్న విషయం నాకే తెలియదు. అదేలేరా ఈ వాడి పని అట్లుంది. అరే వాష్రూమ్ వస్తుంది ఇక్కడ. అయ్యో ఆ పక్కనకి వెళ్తే ఉంటుంది. సరే ముందుకెళ్ళి రైట్ తీసుకో. సరేరా తొందరగా వచ్చాయి. వాష్రూమ్ ఇటేగా? అటేరా వెళ్ళు. ఓకే. ఏంటి బయటకు రమ్మని పిలిచారు? ఎందుకు పిలిచారు నీకు తెలియదు? నాకు తెలుసు కానీ మీ నోట్ తోటి వింటే బాగుంటుందని. ఏం లేదు. ఇంకా చెప్పండి, ఏంటి వాళ్ళు ఇంత స్పెషల్గా రెడీ అయ్యారు? స్పెషల్ వాళ్ళ కోసం స్పెషల్గా రెడీ అయ్యాను. అంటే ఇప్పుడు ఇక్కడ స్పెషల్ నేనా మీ వారా? మా వారితోటి ఎప్పుడు ఉండేది కదా. అంటే నేనే స్పెషలా మీకు? అది మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కానీ నిజం చెప్తున్నా, ఈ పింక్ సారీలో మాత్రం చాలా బాగున్నారు తెలుసా. అసలు మిమ్మల్ని చూస్తుంటే దేవకన్యని చూసినట్టు అనిపిస్తుంది. అబ్బా బిస్కెట్లు ఎత్తున్నావా నాకు? నిజం చెప్తే అస్సలు నమ్మరు కదా. అక్కడేమో అంటుంది అని చెప్తున్నా. ఏమంటుంది? మీ ఫేస్ కి అందం అంటుంది. అబ్బా కామన్ గా చెప్తున్నా కదా. నీకేదో ఉంటుంది ఇక్కడ. ఏమంటుంది? ముగ్గురు వచ్చింది. మిమ్మల్ని చూస్తే బ్లష్ అవుతుంది, అందుకనే అట్లా. ఓహో ఆ, ఇంకేంటి మరి ఏం చేస్తున్నారు? నేనా నిజంగా తెలుసా, నిన్న మీరు చెప్పినప్పటి నుంచి మార్నింగ్ ఎప్పుడైతుందా, సాయంత్రం ఎప్పుడైతుందా, మీ వారు ఎప్పుడు ఆఫీస్ నుంచి బయటకు వస్తాడా, నేను ఇక్కడికి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూనే ఉన్నా తెలుసా. నువ్వు రావాలనే కదా నేను ప్లాన్ చేసింది. సరే మరి ఇట్లే ఇంకెన్ని రోజులు నడుస్తుందో మన ప్రయాణం చూడాలి. మీరు సపోర్ట్ చేసిన రోజులు అయితే కంపల్సరీ నడుస్తుంది. అవును, ఇందాక మీ వారంటే బాగా ఇష్టం అని చెప్పి ఓ ఇట్లా అంటారు, అంత ప్రేమ మీ వల్ల? ప్రేమ బొక్క, ఆడేదో పెద్ద ఫీల్ అవుతాడని అట్లా చేసి. ఏంటి నిజంగానా? అమ్మో, నేను చూసి నిజమేమో అనుకున్నా, అంత ప్రేమ ఉంది అనుకున్నా తెలుసా. ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇవ్వాలి. అవును. ఒకసారి ఏమైందిగా? ఏమైంది? ఏంటి మీ చేతులు ఎందుకు ఇట్లా? వంట చేసేటప్పుడు ఏమన్నా కాలిందా? అవును. అవునా? ఇంత స్మూత్ చేతులతోటి ఇన్ని పనులు చేస్తే ఎట్లా చెప్పండి? చెయ్యాలి కదా, పెళ్ళయ్యాక తప్పదు కదా. మీ ఆమ్లెట్ అయితే అసలు ఎక్సలెంట్ తెలుసా. ఆమ్లెటే బాగుందా? మీ ఆమ్లెట్ కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా అయిపో అనిపించింది. అసలు మీ హస్బెండ్ నీకు గనుక పెళ్లి కాకపోయి ఉంటలే, ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి మరీ నిన్ను పెళ్లి చేసుకుంటుంది తెలుసా. ఇప్పుడే తక్కువైంది. ఇప్పుడు మీకు పెళ్ళైంది కదా, అయితే
అప్పుడు నేనేం చేయాలి చెప్పు, నీకు పెళ్ళి అయితే మళ్ళీ అసలే మా ఆయన బంగారం అంటున్నావు కదా. గొప్పేం కాదు, ఆడి కోసం మళ్ళీ మళ్ళీ అనకు. ఇంకేంటి? చెప్పాలి. అవును, ఉమ్. మీకు ఎప్పుడు పెళ్ళైంది? అసలు మీరు చూస్తేనేమో ఇప్పుడు పెళ్లి టాపిక్ ఇప్పుడు తీయకు, ఆయన గురించి అస్సలు తీయకు. అది కాదు నేను అనేది, ఇంకేదన్నా మాట్లాడు, పెళ్లి టాపిక్ తీయకు. అది కాదు నేను అనేది. నువ్వు చూస్తేనేమో చిన్నపిల్లలాగా ఉన్నావు, ఉమ్, వాడేమో ఉమ్, అందున్నాడు. ఉమ్. మీ ఇద్దరికి ఎట్లా అసలు అని చెప్పి నాకు బాధ అనిపిస్తుంది. ఏం చేద్దాం, పెద్దవాళ్ళు కుదిరిచ్చిన సంబంధం, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేశారు, నాకు నచ్చినట్టు ఉండలేక. మరి మీరు వద్దని చెప్పొద్దా? వద్దని చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? ఫ్యామిలీ అని, రెస్పాన్సిబిలిటీ అని, రెస్పెక్ట్ అని, బొక్కల ఈ అక్కడ రాని జనాల కోసం అని నన్ను బలి చేసిండు. నిజంగానే మీరు బలైపోయారండి. అది నాకు తెలుసు. మరి మరి మీకు రిలాక్స్ ఎట్లా? మీకు ఫ్రీడమ్ నేను ఇవ్వాలనుకుంటున్నా, ఓకేనా? ఇస్తావనుకోనే కదా. మీరు ఇట్లా మాట్లాడుతుంటే నాకు బాగా టెన్షన్ ఉందండి. అసలు మీకేమైతే లేదా? వచ్చేటట్టున్నాడు. సరే వెళ్దామా? లోపలికి వెళ్ళండి, మళ్ళీ ఏమన్నా అంటాడు. సరే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా కనీసం ఒక ముద్దు. నెక్స్ట్ టైం ఇప్పుడేమద్దా? మీరు ఇస్తే ఏదైనా తీసుకుంటా కానీ మరి ఉన్నాడు కదా. చూడ్డానికి రౌడీలాగానే ఉన్నా కానీ బాగానే భయం ఉంది కదా. సరే, వాళ్ళు లేనప్పుడు ప్లాన్ చేద్దాం, ఓకేనా? సరే సరే, నువ్వు ఫస్ట్ వెళ్ళు, తర్వాత నేను వస్తాను. ఓకే. అరే ఏందిరా ఇంతసేపు పోయినావు? అరే ఏం లేదురా, బయట వాటర్ రాలేదురా, అందుకే లేట్ అయింది. ఆ ప్లంబర్ ఏదో ప్రాబ్లం ఉండొచ్చులే. ఓ, బాటిల్ అప్పుడే ఫినిష్ అయిపోయిందా? మరి నీకోసం చూసి చూసి ఏం చేయమంటావురా? సరే సర్లేరా, ఒక పెగ్గు నువ్వు పోసుకో ఇక. ఓకే ఓకే.
అను ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఈ టైంలో కాల్ చేశానంటే మీ ఫ్రెండ్ ఉన్నాడే, బోరింగ్ పర్సన్, నిద్ర రాలేదు, అందుకనే ఏం చేయాలో తెలియక మీకు కాల్ చేద్దామని చేశాను. ఓ పక్కకు వాడు ఉండంగా నేను గుర్తొచ్చానంటే నేను అంత స్పెషలా నీకు? అది మీకే అర్థం కావాలి. సరే గాని నీకు విషయం చెప్పన్నా, నేను కూడా ఇప్పటివరకు నీ గురించి ఆలోచిస్తున్నా. పొద్దున నిన్ను టచ్ చేసింది, అవునా? అబ్బా అదంతా నాకు మైండ్లో నుంచి పోతలేదు తెలుసా. నిజంగా ఈరోజు నేను చూస్తే ఒక ఏంజల్ లాగా కనిపించావు. నీ దగ్గర వచ్చే ఆ మల్లెపూల వాసన, నీ చీర, ఆ పింక్ కలర్ శారీ నీకు చాలా సెట్ అయింది తెలుసా. అసలు నిన్ను చూస్తే నిజం చెప్పాలంటే నేను కంట్రోల్ చేసుకోలేకపోయినా కానీ ఇంకా ఆపుకున్నా. ఇక నీకేమనిపించలేదా? ఆడవాళ్ళన్నీ బయటికి చెప్పరు, కొన్ని అర్థం చేసుకోవాలి మగవాళ్ళు అంటే. అబ్బా చెప్పొచ్చు కదా, నేను నోటితో చెప్తే వినాలని నాకుంది. అను ఆ, నేనంటే నీకు ఇష్టమా? ఇష్టమని మళ్ళీ అడుగుతున్నావేంటి? ఇష్టమనే కదా. అదే నేనంటే ఎంత ఇష్టమో చెప్పాలని మళ్ళీ మళ్ళీ అడగడం. ఎంత ఇష్టం అంటే భర్త పక్కనే ఉన్న భార్య మరో మగవాడికి ఫోన్ చేసిందంటే అది నువ్వే అర్థం చేసుకోవాలి ఓ ఎంత ఇష్టం అనేదాన్ని. వావ్, అంటే ఇప్పుడు నేను నీ భర్తతో ఈక్వలే అన్నమాట, అంతేనా? చెప్పు. మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకు? నీకు ఈ ఫోన్ చేసినట్టేనే అర్థం చేసుకోవచ్చు కదా. మరి ఈక్వల్ అయినప్పుడు నీ భర్తకి ఏదేదైతే దక్కుతుందో మరి నాకు కూడా అది ఇవ్వాలి కదా. అను ఆ, ఒక ముద్దివా? అవన్నీ ఫోన్లో కుదిరే. అంటే డైరెక్ట్ ఇస్తావనే కదా. అను అను నీకు ఒక విషయం చెప్పన్నా, నాకు నిన్ను కలవాలని చాలా, అసలు ఎంత కోరిక అంటే పిచ్చి లేస్తుంది తెలుసా. అను నువ్వేమనుకున్నంటే నీకు ఒక ప్లాన్ చెప్తా. చెప్పు. ఎన్ని రోజులు మీ ఆయన ఆఫీస్ నుంచి రావాలి, వచ్చిన తర్వాత పార్టీ చేసుకోవాలి, ఇదంతా ప్రాసెస్ కదా. దానికోసం వెయిట్ చేసి చేసి చచ్చిపోయినా. ఇప్పుడు నీకు ఒక ప్లాన్ చెప్తా. మీ ఆయన ఆఫీస్కి వెళ్తాడు కదా, అప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను మీ ఇంటికి డైరెక్ట్గా వస్తా. అప్పుడు మనం హ్యాపీగా కలవచ్చు కదా. ఏమో నాకు భయం అవుతుంది మా ఇంటికాడ అంటే. అబ్బా అన్ని చేసి ఇప్పుడు భయం అంటే ఎట్లా చెప్పు? అట్లా అని కాదు, ఏమో. ఏం కాదు, నేనేం నిన్ను కొరకేయాలి. నీకు ఇష్టం లేకుండా నేను ఏం చెయ్య, సరేనా? నువ్వేం భయపడ. సరే సరే, ఆయన ఆఫీస్కి వెళ్ళాక నేను కాల్ చేస్తాను, నువ్వు ఇంటికి వచ్చేసి. వావ్, నిజంగా? రా. మరి మీ ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు చూస్తే ఏం ప్రాబ్లం కాదుగా? ఇంటి పక్కన వాళ్ళతోటి నాకేం పని, నాతోటి వాళ్ళకేం పని. ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళు ఉన్నారు, నన్ను పట్టించుకునేటోళ్ళు ఎవరు ఉన్నారులే. అది కాదు, నువ్వు ఇష్టంగానే రమ్మంటున్నావు కదా, లేకపోతే నేను అడిగినా అని చెప్తున్నావా? ఇష్టంగా రమ్మనందే ఫోన్ చేస్తాను, రమ్మంటున్నా. నీకేమన్నా పిచ్చా మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ అడుగుతావు? అట్లా కాదు, నేను చెప్తున్నా కదా, నీ నోట్తోటి వింటే నాకు అసలు సాటిస్ఫాక్షన్. ఏం లేదు కానీ ఆయన లేస్తే బాగోదు, నువ్వు రేపు వచ్చేసి నీకు ఫోన్ చేస్తాను. సరే సరే, నాకు ఇవాళ నిద్ర పడుతుందో లేదో. సరే ఉంటా, బాయ్. హలో. హలో. అను ఏం చేస్తున్నావు? నేనా? మా ఆయన ఇప్పుడే వెళ్ళిపోయాడు. అవునా, నిజంగానా? అవును. మరి నన్ను రమ్మంటావా? వస్తే బాగుంటది. నువ్వు ఈ మాత్రం ఇంటిస్తే చాలు, ఫోన్ పెట్టే ఇప్పుడే వస్తున్నా.
సరే డోర్ తీసి పెట్టు. సరే వచ్చేస్తా. సరే. మీ ఆయన పోయి ఎంతసేపు అవుతుంది? చాలాసేపు అవుతుంది. అవునా? ఇంకా ఏం చేస్తున్నావు? ఏం లేదు. అవును, అప్పుడు ఫోన్ మాట్లాడినప్పుడు ఇంటికి వస్తే ఒకటి ఇస్తాను, గుర్తుందా? గుర్తుంది. మరి ఇస్తున్నట్టేగా? ఇది రాజీవ్ గారు తాగే బ్రాండు. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది రాజీవ్ గారు ఆ రోజు వేసుకొని వచ్చిన టీషర్టు. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది నాకు తెలియకుండా. అనో అనో ఎక్కడున్నావు? ఇల్లరా అనో, ఏం చేస్తున్నావు? బయట ఇక్కడ వస్తున్నా. ఎందుకు అట్లా వస్తున్నారు? అసలు నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ఇది రాజీవ్ గారు తాగే బ్రాండ్, అది వాడి టీషర్టు. నేను లేనప్పుడు వాడెప్పుడు ఇంటికి వచ్చాడు? మీ అంటే నేను లేని చూసి వాడితో నేను సంబంధం పెట్టుకున్నావా? మీరే కదా అండి అందరు ఫ్రెండ్స్ అనుకుంటా బంద్ అనుకుంటా ఇంటికి తెచ్చుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నారా అంటే? అంటే నేను తీసుకొచ్చినప్పుడు వాడు ఎప్పుడైనా నాతో వస్తాడు, నాతో వెళ్ళిపోతాడు. వాడి టీషర్ట్ ఇక్కడ ఎందుకుంది? ఈ బ్రాండ్ క్యాప్ ఇక్కడ ఎందుకుంది? అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారా? మరి లేకపోతే ఏంటి? ఇంట్లో ఉండేది నువ్వు నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నువ్వే కదా ఉండేది. మరి వాడి టీషర్టు వాడి క్యాప్ ఇక్కడికి ఎందుకు వచ్చింది? వాడి తాగే బ్రాండ్. ఏమో నాకు తెలియదు. మర్యాదగా చెప్పు, ఏం జరుగుతుంది మన ఇంట్లో? నాకేం తెలియదు. ఏమీ తెలియదని నచ్చుతామైంది. చెప్తావా చెప్పవా? ఇప్పుడే వాడికి ఫోన్ చేస్తావు. హలో రాజీవ్, చెప్పరా. నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా ఒకసారి ఇంటికి రా. ఎందుకురా? నీతో పని ఉంది, నువ్వు అర్జెంటుగా ఇంటికి రా, నీతో మాట్లాడాలి. అరే వర్క్ చేస్తున్నారా? ఏం పనో చెప్పు. నీకు ఎంత అర్జెంట్ పనున్నా సరే పక్కన పెట్టేసి 10 నిమిషాలు నా దగ్గర ఉండాలి. సరేరా, వస్తున్నా. తొందరగా వచ్చి. సరే, వాడు ఇప్పుడే ఇంటికి వస్తున్నాడు. వాడి బాగోతో నీ బాగోతో ఇప్పుడే బయటపడుతుంది. నాకేమన్నా భయమా? నేనేం చేసినా? నాకేం భయం? నువ్వే ఫ్రెండ్స్ అనుకుంటే అందరినీ తీసుకొచ్చి మా ఇంటి మీద పెట్టి మళ్ళీ ఇప్పుడు నన్ను అంటున్నారు. రాని, వాడు వచ్చిన తర్వాత ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో ఇప్పుడే తెలిపోద్ది. రాని చూసుకుందాం. నాకేమన్నా భయమా? ట్యాప్ ఓపెన్ చేసిన నీళ్ళు పోతున్నాయి. ఫ్రెండ్ కదా అని నమ్మితే ఇంత మోసం చేస్తాడా? ఇలాంటి వాడితో నేను దోస్తీ చేసింది. రాని, వాని సంగతి దీని సంగతి ఇప్పుడే చెప్పేస్తా. హలో రాజు. చెప్పు అను. రాజు, మా ఆయన నీకు ఫోన్ చేసిండా? అవును, నాకు ఫోన్ చేసి తొందర ఇంటికి రమ్మని టెన్షన్గా మాట్లాడుతుండే. అసలు ఏమైంది? మా ఆయనకు మన విషయం తెలిసిపోయింది. ఏంది? అవునా? ఎట్లా? అదే నువ్వు మొన్న వచ్చిన రోజు నువ్వు ఇంట్లో చెట్టు మర్చిపోయినావు. ఆ చెట్టును చూసి ఇప్పుడు గొడవ చేస్తుండు. అయ్యో అవును, నా టీషర్ట్ ఒకటి కనిపిస్తలేదని నేను నిన్నటి నుంచి ఇంట్లో వెతుకుతున్నా. అది అక్కడ మర్చిపోయినా. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు మా ఇంటికి వస్తావు కదా, మా ఆయన నిన్ను అడుగుతాడు, అరే మొన్న తాగడానికి వచ్చిన కదరా, టీషర్ట్ పైన టీ పడితే నేను షర్ట్ అక్కడనే ఉంచిపోయినరా, దానివల్ల నేను. ఓకే ఓకే సరే, నేను చెప్తా. కాదు, నేను ఇప్పుడు రాకుండా ఉంటా మరి, ఓకేనా? లేదు లేదు, నువ్వు వచ్చేసేయి తొందరగా. మరేం డౌట్ రాదు కదా? ఏం కాదు, నేను చూసుకుంటాను, నువ్వు వచ్చేసేయి. సరే సరే, వస్తున్నా. సరే
వచ్చేటప్పుడు ఒక్కని వేరా. సరే సరే. అరే మామా, ఇక నా మందు పార్టీ కోసం బాటిల్ తెచ్చా. అరే నాకు తెలియకుండా నా ఇంట్లో ఏం జరుగుతుందిరా? ఏందిరా ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది నీ ఇంట్లో జరుగుతున్నావు నాకేం తెలుసా? ఏం మాట్లాడుతున్నానా? ఇదేంటి ఈ బ్రాండ్ నువ్వు తాగేది ఇక్కడ ఎందుకుంది? అదేంటి నీ టీషర్ట్ ఇక్కడ ఎందుకుందిరా? అంటే నేను లేని టైం చూసి మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? అయిందారా? అయిపోయిందా నీ అనుమానం? ఆ రోజు పిక్చర్ ద్వారా ఆ రోజు ఫుల్ తాగి పడిపోయాను. నువ్వే నీ టీ గ్లాస్ నీ చేతికి ఇస్తే అది తీసుకుపోయి దాని మీద పడేసావు. కావాలంటే ఈ టీ మనకు చూడు. ఈ బాటిలా? అరే గుర్తులేదా? ఏంట్రా ఈ మధ్య ఇట్లా తయారెత్తున్నావేంద్రా నువ్వు? ఈ మధ్య ఇట్లా తయారెత్తున్నావేంద్రా? రాత్రి తాగుతున్నావు, ఫుల్ తాగుతున్నావు, పొద్దున ఏం చేస్తున్నావు గుర్తుంటలేదు. అదే నారా ఆ రోజు నీ మంది అయిపోయిందంటే నా దగ్గర ఈ క్వార్టర్ ఉందని చెప్తే సరైన తాగుదాం తీసుకురా అంటే నా బండి దగ్గర తీసుకురాలేదా? అది కూడా మర్చిపోయినావారా? అబ్బా మర్చిపోయి ఇంకా నన్ను అనుమానిస్తున్నావారా? చా నువ్వు ఇలాంటి అనుకోలేరా? నువ్వు అర్జెంటుగా రమ్మనంటే నువ్వు తాగడానికి ఏమో అనుకుని నీకోసం మందు కూడా తీసుకొచ్చిందిరా. ఛీ నువ్వు నా మీద అనుమానం పెట్టుకుంటావని నేను అస్సలు అనుకోలేరా. ఇంత ఘోరం మారా? అరే నన్ను అంటే అనుమానిస్తున్నావురా? దేవత లాంటి నీ భార్యరా, ఆమె ఎట్లా అనుమానిస్తున్నావురా? కొంచెం అని ఉండాలరా. అరే నిజంగా ఇదంతా నేనే చేశానా? అరే ఏం మాట్లాడుతున్నావురా? ఇలా మాట్లాడకరా. తాగితే నాకు ఏం తెలుస్తలేదు, అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియదురా. అది చూసి మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉందని నాకు చిన్న అనుమానం వచ్చిందిరా. నిజానికి ఆ రోజు టీ తీసుకురమ్మన్నది కూడా నువ్వే. తాగినాక టీ ఏం చేయాలని అడిగితే నేను టీ తాగుతా అని చెప్పి అప్పటికప్పుడు టీ పెట్టించి ఆ టీ కూడా నా మీద పడేసినావురా. ఏం చేస్తున్నావురా? చా సారీరా, ఏమనుకోకు. అది చూసేసరికి నాకు నీ మీద చిన్న అనుమానం వచ్చింది. అను సారీ అను ఏదో తెలియక అపార్థం చేసుకున్నా. ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించను ప్లీజ్ ప్లీజ్ బంగారం. ప్లీజ్ బంగారం. ప్లీజ్ సరేనా? అరే క్షమించేసిందిరా. సరే కానీ ఎట్లాగో బాటిల్ తెచ్చావుగా, పార్టీ చేసుకున్నాము. అరే ఇప్పటి వరకు మనకు వచ్చిన గొడవనే దీంతో మళ్ళా ఇదే తాగుదామంటావేంటా? అంటే నువ్వు తెచ్చింది ఎందుకు వేస్ట్ అయిపోవాలి? తాగుతా అయిపోద్ది కదరా. వద్దురా, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్లీజ్ రా, తాగుదాం రా, ఏం కాదు. నేను ఏదో అపార్థం చేసుకున్నా అని చెప్పినా కదా, వదిలేసే అవి. ఇంకోసారి ఇట్లా రిపీట్ అయితే మాత్రం నేను యాక్సెప్ట్ చేయరా చెప్తున్నా. సరేరా, ఇక సరేనా? సరే నువ్వు ఫోన్ చేయగానే మామూలుకి వచ్చిన ఫ్రెష్ అవ్వాలి. సరే వెళ్ళరా. తీసుకుని వెళ్ళు. నువ్వు పోయి వాడికి చూపి. నేనా? ఆ షర్ట్కే అంత అనుమానించినావు, మళ్ళీ ఇప్పుడు నేను అతనితో పోతే ఇంకేంత అనుమానిస్తావు నన్ను? అది కాదను, ఇప్పుడు నేనే చెప్తాను కదా. వెళ్ళు, మన ఇంట్లో గురించి వాడికి ఏం తెలుసు? వెళ్ళి చూపెట్టుకో. ఓ అనవసరంగా నేను అనుమానించానా? ఇంకోసారి ఇలాంటి తప్పు చేయదు. మైండ్ మొత్తం హీట్ ఎక్కింది. 2 పెగ్గులు ఎత్తే కానీ సెట్ అవ్వదు. ఇగో ఓయ్, ఏంది అసలు నాకు డౌట్ ఎట్లా వచ్చింది? ఆ షర్ట్ నేను అనవసరంగా మర్చిపోయినా, అడ్డంగా బుక్ అయినాం కదా. ఇగో నేను చెప్పేది ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయనకు ఒక్కసారి అనుమానం వచ్చిందనుకో, ఇంకెప్పుడు కూడా మనల్ని కలవనియ్యాడు. అది ఎందుకులే, ఇప్పుడు మనం నమ్మిండు, మనం చెప్పిందంతా నిజమే అనుకొని నమ్మిండు. ఆయన నమ్మినట్టే కనపడతాడు కానీ ఆయన నమ్మడు. ఆయన గురించి నాకు బాగా తెలుసు.
ఒక్కసారి అనుమానం వస్తే అంతే అయినది. సరే తీ, ఇప్పుడు ఏం చేద్దాం? మహా అయితే ఇంటికి రానియాడు, అంతే కదా, బయట ఎక్కడన్నా కలుద్దాం తీ. ఇగో నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు. నువ్వు నాకు ఎంత అలవాటు అయిపోయినావు అంటే నాకు పిచ్చి లేసే అంత. నిన్ను చూడకపోతే, నీతో మాట్లాడకపోతే నాకు పిచ్చి లేసే అంత. సరే సరే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వే చెప్పు. ఏం చేద్దాం? ఇవన్నీ కాదు, నువ్వు నాకు కావాలి, నేను నీకు కావాలి. ఎట్లనైనా ఆయన అడ్డు తొలగించుకుందాం మనం. అంటే అంటే ఏమున్నది, ఆయన అడ్డు తొలగాలంటే ఆయన ఏదో ఒకటి చేయాలి కదా. అంటే అంటున్నావు, ఏం చేయాలి? అన్ని నేనే చెప్పాలా? నేను నీకు వద్దా? నాకు నువ్వు కూడా కావాలి, కానీ మరి ఏం చేద్దాం? ఆయన అడ్డు తొలగాలంటే మనం చంపేద్దాం. ఏం మాట్లాడుతున్నావు? చంపడమ్మా? నీకేమైనా పిచ్చి లేచిందా? అవును, పిచ్చి లేచింది. నీ పిచ్చే లేచింది నాకు. అరే నాకు అర్థమవుతుంది, కానీ వాడిని చంపితే అనవసరంగా మనం పోలీస్ కేసులన్నీ, కోర్టు కేసులన్నీ, మన లైఫే పాడైతుంది. మనం ఇంత హ్యాపీగా ఉండలేము, అర్థమవుతుందా? అబ్బా, అతనితో ఉంటే నేను హ్యాపీగా ఉండలేను. అట్లని చెప్పి చంపేద్దామా? మనం హ్యాపీగా లేని వాళ్ళందరితో చంపేసుకుంటా పోతే ఎట్లా చెప్పు? చక్కగా విడాకులు ఇచ్చి అవసరమైతే మనం వెళ్తా, కానీ చంపడం గింపడం అలాంటివి పెట్టుకోకు. నేను ఇస్తానన్న విడాకులు ఆయన నాకు ఇయ్యాడు. అట్లా కాదు, ఇప్పుడు మనం చంపినాక పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తే ఏం చేస్తావు చెప్పు? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు? నిన్ను నన్ను ఇద్దరిని కలిసి అరెస్ట్ చేస్తారు. నువ్వు అన్నిటికీ ఇట్లా భయపడేటోనివి ఎందుకు వచ్చినావు మరి? అట్లా కాదు, ఏదో ఒక ప్లాన్ లేకుండా చేస్తే మనం అట్టంగా దొరికిపోతాం, కోట్ల చుట్టూ తిరుగుతాం, జైల్లో పడతాం. ప్లాన్? ఏం ప్లాన్? నువ్వు ఇప్పుడు మందు తెచ్చినావు కదా, ఆ మందు పట్టుకొని పైనకి వెళ్ళు, మేడపైకి వెళ్ళు. ఆ మేడపైన నుండి తాగుతుంటే ఆయన బాగా తాగినాక పైన నుండి తోసేద్దాం. పైన నుండి తోసేస్తే ఎట్లాగో నేను భార్యను కాబట్టి ఆయన తాగేసి పడిపోయిందని చెప్తాను. అంటే ఒక భార్యగా నువ్వే సాక్ష్యం చెప్తే మనని ఎవరు ఏం చేయరు, అంతే కదా? అంతే. కరెక్టే, కానీ ఇది వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుంది, మళ్ళీ నన్ను భయపెట్టి వర్కౌట్ అవుతుంది కానీ నేను చెప్తున్నాను కదా. సరే సరే, నువ్వు అన్నట్టే అవుతావు, కానీ నువ్వు మాత్రం సాక్ష్యం చెప్పాలి, సరేనా? ఓరే పిచ్చోడా, నేను సాక్ష్యం చెప్పకపోతే నిన్ను నన్ను వేసి బొక్కలు నొక్కుతాడు. అవును, ఇది కూడా కరెక్టే. సరే సరే, నువ్వు వెళ్ళు, అనుమానం వస్తుంది. సరే జాగ్రత్త, ఏ డౌట్ రావద్దు, పైకి వెళ్ళు. సరే ఇస్తా. ఫ్రెష్ అయినవారా? అయినరా? అరే పాపం రా, ఆమె ఫేస్ చూస్తే మాడిపోయింది. అనవసరంగా అట్లా అనుమానిస్తావారా? ఎంత పని చేసినవరా? అరే ఈ తాగిన మైకల్లో నేనేం చెప్తానో నాకే తెలుతలేదు. నీకు చెప్పిన కదరా అపార్థం చేసుకున్నా అని, మళ్ళీ ఊకే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? సరే సరే పోనీ గాని, ఆమె చాలా డిస్టర్బ్ గా ఉన్నట్టుంది. మనం ఇప్పుడు కూడా ఇక్కడ తాగి మధ్య మధ్యలో ఆమె కలవడం ఇదంతా వద్దురా. చక్కగా పైకి పోయి తాగుదాం, టెర్రస్ ఉంది కదా, ఆ టెర్రస్ పైకి పోయి తాగుదాం, ఆమె కూడా డిస్టర్బెన్స్ ఉండదురా. సరేరా, పైకి పోయి తాగుదాం. సరే. అరే ఇంకో మాట, ఇదే లాస్ట్, ఇంకెప్పుడు మనం ఇంట్లో తాగద్దు, ఓకే? ఓకేరా, నీ ఇష్టం. సరేపా, పద. అనవసరంగా నా మీద అనుమానం పెట్టుకున్నారా? పైకి ఆహా, స్పాట్ చాలా బాగుందిరా. స్పాట్ ఎందుకురా? అదేరా, తాగడానికి స్పాట్ బాగుందిరా అంటున్నా. సరే అడుగుతున్నామా? కూర్చుందమ్మా. అరే వాటర్ బాటిల్ మర్చిపోయినరా. నీకెందుకురా, నేను ఫోన్ చేసి తెప్పి తాగు. అరే వద్దురా, ఇప్పటికే నా వల్ల మీకు గొడవలు అవుతున్నాయి. నువ్వు లేనిపోయిన అనుమానాలు అన్నీ పెట్టుకుంటున్నావు, మళ్ళా తననెందుకు డిస్టర్బ్ చేయడం? నేను పోయి తెస్తలే. అది నేనేదో అపార్థం చేసుకున్నా అని చెప్పిన కదా, మళ్ళీ దాని దగ్గరికి ఎందుకు పోతావు? ఇప్పుడు మంచిది తెస్తావు, తెప్పితా.
అను అను వాటర్ బాటిల్ తీసుకుని పైకి రా, తొందరగా వచ్చాయి. ఏమండి మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు? ఎవరు ఈ టైంలో నా కోసం ఎవరు వస్తారే? ఏమో ఒక్కసారి చూస్తాను. అయిందా? బాగైందా? బిల్డింగ్ పైకి వెళ్ళి నువ్వుకే చంపేస్తా, ఎవరికి డౌట్ రాదు, భార్యగా నీకు చెప్తా అని పెద్ద పెద్ద బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడు వీడు చావలేదు. పైగా మనం నూకేసేటప్పుడు వీడిని కళ్ళతో చూసిండు. వీడు ఒక్క రోజులో లేస్తాడని డాక్టర్ చెప్పిండు. ఇప్పుడు కోమాలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. వీడు లేచిన తర్వాత పోయి పోలీస్ స్టేషన్ లో చెప్పి నిన్ను నన్ను బొక్కలో వేపిస్తాడు. ఎందుకంతగానో భయపడుతున్నావు? నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా అని చెప్పినా కదా. ఏం చూసుకుంటావు? నువ్వు చూసుకొని ఇక్కడ దాకా వచ్చింది. రేపు పొద్దున వీడు లేచిన తర్వాత మనం జైల్లో కూర్చుంటాం. అక్కడ దాకా నేను రానివ్వను, నేను చూసుకుంటాను. ఏంది ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేసావు? ఏం ప్లాన్ ఉంది నీ దగ్గర? ఆల్రెడీ నేను ఒక ప్లాన్ సెట్ చేసినా, నువ్వు సైలెంట్ గా కూర్చో, ఆయన కినపడుతుంది. కోమాలో ఏం అనిపిస్తుంది? రేపు పొద్దున్న లేస్తాడు వాడు. నువ్వు మూసుకొని కూర్చొని, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ చెప్పు. ఒక్క ప్లాన్ బెడ్స్ కొడితే ఇక్కడ కూర్చున్నాం మనం. రేపు పొద్దున పోయి స్టేషన్ లో కూర్చుంటాం. ఇంకేం ప్లాన్ చెప్పు. ప్రపంచంలో ఏ భార్య ఏ భర్తని చంపని విధంగా నేను చంపుతాను. వీడెలా చచ్చాడో ఏ నర మానవుడికి కూడా తెలియకుండా చేస్తాను. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏంటిది? ఇది బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్. ఇది వాడి నరనరాలకు ఎక్కి గిల్ల కొట్టుకొని చచ్చిపోతాడు. అప్పుడు వీడు ఎలా చచ్చాడో, ఎవరు చంపారో ఎవరికి తెలియదు.
అమ్మో, ఇలాంటిది నేను ఇంతవరకు వినలేదు, చూడలేదు. అసలు నీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? వాడిని చంపడానికే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఎట్లనైనా వాడిని అడ్డు తొలగించుకోవాలి.